హలో, మీ పేరు? వేదవ్యాస్. వేదవ్యాస్. సో వ్యాస్, మీరు ఫీల్డ్ విజిట్ కోసం లివింగ్ ఎవెన్యూ విజిట్ చేశారు కదా. ఫస్ట్ విజిట్ లో మీకు ఎలా అనిపించింది? లివింగ్ ఎవెన్యూ ఎంటర్ అయ్యేటప్పుడు మీరు ఏం ఫీల్ అయ్యారు? సో లైక్ ఇలా వెళ్తున్నాము అని చెప్పినప్పుడు ఫర్నిచర్ షోరూమ్ నార్మల్గా అన్ని ఫర్నిచర్స్ అరేంజ్ చేసి ఒక లైటింగ్ పెడతారు అనుకున్నాను. జస్ట్ ఇక్కడికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ యాంబియన్స్ చూసిన తర్వాత ఇక్కడ లైటింగ్ అరేంజ్మెంట్ అండ్ ఆ ఫర్నిచర్ లేఅవుట్స్ చూసిన తర్వాత చాలా న్యూ ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట. లైక్ ఇలా కూడా ఒక షోరూమ్ చేయొచ్చు అని న్యూ ఇన్స్పిరేషన్ వచ్చింది. సో అలా వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్, మీరు అంటే ఒక ఆర్కిటెక్చరల్ స్టూడెంట్గా డిజైన్కి రియాలిటీకి డిఫరెన్స్ ఏమైనా అర్థమైందా మీకు? అంటే మీరు విజిట్ చేసిన దానికోసం కదా, పర్పస్ దానికోసం కదా. సో డిజైనింగ్కి మీకు థియరిటికల్గా ఉన్న నాలెడ్జ్కి ఇక్కడ మేము రియాలిటీలో చూపిస్తున్న నాలెడ్జ్కి ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా? సో అకాడమిక్ పరంగా చూసుకుంటే మేము వర్క్ చేసేదానికి బయట ఉండడానికి చాలా కాంట్రాస్ట్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ ఎలా వాడచ్చు మెటీరియల్స్ అనేది, ఎక్కడ ఏ ఫర్నిచర్ వాడచ్చు అనేది చాలా క్లారిటీగా సార్ట్అవుట్ చేసుకోగలుగుతాం. సో మీకు లివింగ్ ఎవెన్యూలో ఏ ఫ్లోర్ అట్రాక్టివ్గా కనిపించింది? సో థర్డ్ ఫ్లోర్ అనేది నాకు చాలా లైవ్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. సో ఆ లేఅవుట్ కానీ, ఆ మోడ్యులర్ ఫర్నిచర్ లేఅవుట్ కానీ, వార్డ్రోబ్ లేఅవుట్ కానీ, ఆ స్పేస్కి వెళ్తున్న ప్రతిసారి నాకు ఒక ఆ ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అయిపోయినట్టు అనిపించింది. సో అక్కడ చాలా బాగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్.